రీసెంట్గా భారతదేశంలో మొన్న ఇప్పుడు ట్వీట్ చూసాం పిఎం మోడీ గారిది 1,32,000 ఐఎంఈఏ నెంబర్స్ బ్లాక్ చేశారంట. 6,69,000 సిమ్ కార్డ్స్ బ్లాక్ చేశారంట. సో అంటే ఇన్ని సిమ్ కార్డ్స్, ఇన్ని మొబైల్స్ పర్మిషన్ లేకుండా క్రిమినల్స్ యూజ్ చేస్తున్నారు. ఐడెంటిఫై చేసి మనం అది చేసినాయి, ఇంకా చేయని అంతకన్నా ఎన్ని రెట్లు ఎక్కువ ఉన్నాయో ఇంకెవరికి తెలియదు. సో దీనికి అసలు ఇన్ని యూజ్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఎవరి ప్రాబ్లం ఇది? ఇంకెన్ని ఉన్నాయి ఎవరిది అని లేదు కదా సార్. విచ్చలవిడిగా వాళ్ళకి సిమ్ కార్డులు దొరికిపోతున్నాయి, యాక్టివేషన్ అయిపోతున్నాయి సిమ్ కార్డ్స్. ఏ రకంగా తీసుకుంటారు అంటే ఇప్పుడు మనం చాలా క్రైమ్స్ గురించి జనరల్గా మాట్లాడితే ఓటీపీ ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక ఆఫర్ అని చెప్పి ఓటీపీ తీసుకొని డబ్బులు కొట్టేస్తూ ఉంటారు. మనం పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తాం, వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకుంటారు. ఫస్ట్ ఏం చేస్తారు, ఆ ఫోన్ ఆన్లైన్లో లైవ్లో ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. ఏ పేరుతో రిజిస్ట్రేషన్ అయిందనేది చెక్ చేస్తారు. సో ఏ పేరుతో రిజిస్టర్ అయిందో చెక్ చేసినప్పుడు వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటిది అంటే అదర్ స్టేట్స్, ఏ బీహారో, ఏ ఉత్తరప్రదేశో, ఏ అస్సాము, దాని తర్వాత ఏ కలకత్తాతో వస్తుంది అడ్రస్. దాని తర్వాత లొకేషన్ చూసుకున్నట్లయితే లొకేషన్ ఇంకెక్కడో ఉండొచ్చు, లేదా ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవచ్చు అక్కడికే. ఒక క్రైమ్ చేసిన వెంటనే ఆ సిమ్ తీసేస్తారు. ఓకే, ఆ సిమ్ తీసేసినప్పుడు ఏమైపోతుంది అంటే మనకు ట్రేస్ చేయడానికి కొంచెం టైం టేకింగ్. సరే, ఏదో ఒక రకంగా దాని లొకేషన్ వచ్చింది, వీళ్ళు ఫైండ్ అవుట్ చేసారు. వీళ్ళు అక్కడికి పోయే లోపల ఆ సిమ్ కార్డ్స్ అక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మూవ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఆ స్టేషన్ నుంచి ఆ లిమిట్స్ నుంచి ఇంకో ప్లేసెస్కి వెళ్ళిపోతాయి వాళ్ళు. లేదంటే ఒకటేసారి బల్క్గా ఆ సిమ్స్ అన్ని తీసేసి మళ్ళీ కొత్త సిమ్స్ వేసుకొని వాడుతూ ఉంటారు. సో ఇండియన్ గవర్నమెంట్, మన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంటే ఎప్పటికప్పుడు ఈ కంప్లైంట్స్ ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు, cybercrime.gov.in ఆ వెబ్సైట్లో వచ్చిన కంప్లైంట్స్లో ఉన్న మ్యాక్సిమం నెంబర్స్ని తీసుకొని ఫోన్ నెంబర్ వచ్చింది అంటే గవర్నమెంట్కి, డిపార్ట్మెంట్కి ఏమొస్తుంది అంటే వాళ్ళ ఐఎంఏ మీన్స్ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట. సో ఆ ఐఎంఏ నెంబర్ తీసుకొని ఏం చేస్తారు అంటే ఆటోమేటిక్గా దాన్ని బ్లాక్ లిస్ట్ చేసేస్తారు. ఐఎంఏ బ్లాక్ లిస్ట్ అయిపోయింది అంటే వాడి ఫోన్లో ఏ సిమ్ వేసినా పనిచేయదు. సో ఫోన్ అనేది వాడికి ఒక అసెట్. వాడి అసెట్ని మన గవర్నమెంట్ బ్యాన్ చేసినప్పుడు ఏమైంది, వాడు ఇంకోటి కొనుక్కోవాలి. మళ్ళీ కొనుక్కొని మళ్ళీ చేయడానికి మనకు కొంచెం టైం పడుతుంది, బల్క్గా ఫైనాన్షియల్ రిసోర్సెస్ కావాలి కదా. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రాక్టీస్, బట్ లార్జ్ స్కేల్లో చేయగలగాలి సార్. ఇంకా ఆ 7 లక్షలు, 1,32,000 అనేది మనకు వినడానికి ఇప్పటికీ భారీగానే అనిపిస్తుంది. ఇంకా ఎక్కువగా చేయగలిగి వాళ్ళని ట్రేస్ చేసి ఆ డివైజెస్ తీసుకొచ్చి సీజ్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుద్ది. బట్ దానికోసం రీసోర్సెస్ కొంచెం ఎక్కువ కావాల్సి వస్తుంది, సపోర్ట్ టీమ్. ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ టేకింగ్ లాట్ ఆఫ్ ఇనిషియేషన్స్. ఈవెన్ దో ఎంత ఇనిషియేషన్ తీసుకున్నా కూడా ఈ క్రిమినల్స్ అనేటోళ్ళు ఎక్కువ స్కేల్, లార్జ్ స్కేల్ బిజినెస్ అయిపోయింది. ఈజీ మనీ కదా సార్. మంచి ఏసీ రూమ్లలో కాల్ సెంటర్స్ లాగా పెట్టుకుంటున్నారు. ఏసీ రూమ్లలో అన్ని స్టేట్లు, అన్ని లాంగ్వేజ్లు మాట్లాడే క్యాండిడేట్లను హైర్ చేసుకుంటున్నారు. సింపుల్, ఓన్లీ కాల్ క్రైమ్, అంతే సార్. CNC